కె తాయారమ్మ గారి డైలీ సీరియల్ జీవన విపంచి 17వ భాగం. చూడండి శాస్త్రి గారు, ఈ దగ్గరలో ఏదైనా పెళ్లి ముహూర్తాలున్నాయా అని ప్రశ్నించారు భద్రమ్మగారు. ఓసారి భద్రమ్మగారి ముఖంలోకి ఆశ్చర్యంగా చూసి, ఇంత తొందరలో ఎవరికమ్మా పెళ్ళి అన్నారు శాస్త్రి గారు. ఇంకెవరికి, మా మనవలకి తుళ్ళిపడ్డాడు కృష్ణశాస్త్రి. పంచాంగం తిరగేసి వేళ్లు లెక్కించి కిందకి మీదకి చూసి, వచ్చే శుక్రవారం ఓ దివ్యమైన ముహూర్తం ఉంది. ఆ ముహూర్తానికి మీరు తోగ్గలిస్తే ఎంతో బాగుంటుంది అన్నాడు హయగ్రీవ శాస్త్రులు. హయగ్రీవ శాస్త్రులకి జ్యోతిష్యం కూడా బాగా తెలుసు. సుభద్ర కృష్ణశాస్త్రుల జాతకాలు తెచ్చి ఇచ్చారు భద్రమ్మగారు. వాటిని పరిశీలించి ఓసారి ఏదో ఆలోచించి, వచ్చే వారం ముహూర్తానికే పెళ్లి జరిపించడం చాలా మంచిది అని చెప్పి వెళ్ళడానికి లేచాడు హయగ్రీవ శాస్త్రులు. కరణంగారింట్లో సత్యనారాయణ వ్రతం ఉంది అంటూ పాలు, పెరుగు, నెయ్యి, పప్పులు, బియ్యం, కూరలు అన్నీ ఓ బుట్టలో సర్ది హయగ్రీవ శాస్త్రి వెంట పంపించారు భద్రమ్మగారు. ఆవిడ ఔదార్యం ఆ ఊళ్ళో అందరికీ తెలుసు. అంతవరకు చలనరహితంగా కూర్చున్న కృష్ణశాస్త్రి ఒక్కసారి లేచాడు. అమ్మమ్మ, పెళ్ళెవరికి? మా ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా పెళ్లి నిర్ణయించడానికి మేమింకా చిన్నపిల్లలం అనుకున్నావా? పైగా సుబ్బు నిర్ణయం విన్నావుగా? భద్రమ్మగారు కస్సుమన్నారు. ఏమిట్రా దాని నిర్ణయం? తెలిసి తెలియని జ్ఞానంతో ఏదో ఆకర్షణకి లోనైందని దాని నిర్ణయానికి దాన్ని వదిలిపెడతామా? పైగా చిన్నప్పటి నుంచి అనుకుంటున్న సంబంధమేగా మీది. ఎవరనుకున్నారు? మీరు. పిల్లల ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా నిర్ణయించే ఇలాంటి పెళ్ళిళ్ళు ఇంతవరకు విజయవంతమవుతున్నాయంటావా? చాలా వరకు నరకతుల్యమవుతున్నాయి. ఆలోచన రహితంగా చేసే పెళ్ళిళ్ళెప్పుడు విజయాన్ని సాధించవు. ఏమిట్రా కృష్ణ, ఉపన్యాసం చెప్తున్నావు? పొరపాటున నిన్ను డాక్టరీ చదివించాం, కానీ లా చదివించి ఉండవలసింది. కోర్టు బాగా వాదించి ఉండేవాడివి అన్నారు భద్రమ్మగారు కాస్త వ్యంగ్యాన్ని మేళవించి. అమ్మమ్మ, ఏ విషయంలోనూ నిరంకుశత్వం పనికిరాదు. పిల్లల అభిప్రాయాన్ని కూడా కాస్త మన్నించాలి. ఒక్క క్షణం ఆగి అన్నాడు మళ్ళా. అమ్మమ్మ, ఒక్క మాట, సుబ్బుని చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని. కృష్ణశాస్త్రి చెంప చెల్లుమంది. ఏం కూసావరా కిట్టిగా అంటూ కోపోద్రేకాలతో ఊగిపోయారు భద్రమ్మగారు. ఆనతి దూరంలో ఎగిరి వెళ్ళిపడిన కళ్ళజోడిని చూస్తూ చెంపకు చెయ్యి ఆనించి దిగ్భ్రాంతితో నిల్చుండిపోయాడు కృష్ణశాస్త్రి. ఏం జరిగింది? ఇంత వయసు వచ్చినా ఏనాడు తను చెంపదెబ్బ తినలేదు. తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు అవడం మూలన ఎంతో ముద్దుగా చూసేవారు వాళ్ళు. ఇంతవరకు అమ్మమ్మగారింట్లో కూడా తనకు స్వేచ్ఛ స్వతంత్రాలున్నాయి. సుబ్బు తను ఎంతో హాయిగా బ్రతికారు నిన్నటి వరకు. కానీ పాలకుండలో చుక్కలా గోపి ప్రవేశించాడు తన బతుకులోకి. సుబ్బు అంటే తనకు ప్రేమ లేక కాదు, సుబ్బు మనసు నొప్పించలేక, ఆమె ఇష్టాన్ని కాదనలేక. ప్రప్రథమంగా కృష్ణశాస్త్రి కన్నుల నుండి 2 నీటి బిందువులు జారిపడ్డాయి. ఇంతలో అవతల జరుగుతున్న తతంగాన్ని పూజగదిలోంచి యజ్ఞనారాయణ దీక్షితులు గారు, ఏటికెళ్ళి స్నానం చేసి వచ్చి విభూది పుండ్రాలు దిద్దుకుంటున్న గణపతి కూడా యువతలకి వచ్చారు. ఏమిటి భద్రం అంటూ ప్రశ్నించాడు దీక్షితులు ఆశ్చర్యంగా. చూసారా వీళ్ళేం చేశారో? అదేమో తగుదునమ్మా అంటూ ఓ కులహీనుణ్ణి కట్టుకుంటుందట. వీడికేమో అది అక్కర్లేదట. చూడండి వీళ్ళు ఎంత ఎదిగిపోయారో. భర్తను చూసేసరికి భద్రమ్మగారికి దుఃఖం ముంచుకొచ్చింది. గణపతి, దుర్గా చిత్రవుల్లా నిల్చుండిపోయారు. అత్తగారితో మాట్లాడడానికి శక్తి దుర్గకు కానీ, తల్లికి ఎదురు చెప్పే ప్రశ్నించగల ధైర్యం గణపతికి కానీ లేవు. ఆ ఇంట్లో భద్రమ్మగారిది చండశాసనం. ఏమిట్రా పెళ్ళి పెళ్ళి అంటున్నారు, ఎవరికి అంటూ చేతికర్ర పొడుచుకుంటూ వచ్చారు సన్నమ్మగారు అక్కడికి. ఇంకెవరికి, మీ మనవలకి అన్నారు భద్రమ్మగారు కాస్త మాట సాగదీస్తూ. ఏమిటి, సుబ్బుకి కిట్టిడికైనా? ఎంత చల్లటి వార్త చెప్పావు తల్లి అన్నారు బోసినోటితో నవ్వుతూ. చాలండి సంబడం అంటూ ఈసడించారు భద్రమ్మగారు. అప్పుడే మేడ దిగి కిందకి వస్తున్న సుబ్బుని చూస్తూ భద్రమ్మగారు అన్నారు. ఇదిగో సుబ్బు, ఈ రోజు నుంచి నువ్వు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఇంకా నువ్వు కాలేజీకి వెళ్ళవలసిన అవసరం కూడా లేదు. ఈ వెలగబెట్టిన చదువులు చాలు. ఈ కుటుంబ గౌరవం, ఈ సాంప్రదాయం, ఈ ఆచార వ్యవహారాల్ని మంటగలిపే నీ వ్యక్తిత్వాన్ని నేను భరించలేను. ఇక ఒక్క సంగతి, చిన్నప్పటి నుంచి నీకు నీ మేనబావ కృష్ణశాస్త్రికి సంబంధం నిర్ణయించి ఉంచాం. అది ఈనాడు కాదనే అధికారం నీకు లేదు. వెర్రిమొర్రి ఆలోచనలతో బ్రతుకును నాశనం చేసుకోవద్దు మంత్రగంభీరంగా ధ్వనించింది భద్రమ్మగారి గొంతు. నానమ్మ, గొంతులో దుఃఖం సుళ్ళు తిరుగుతూ ఉండగా అంది సుభద్ర. కృష్ణశాస్త్రి మేడమెట్లు దగ్గర నిల్చున్నాడు తల ఉంచుకుని. చిన్ని మరదలి అంతరంగం అతనికి అద్దం పట్టినట్లుగా తెలుస్తోంది. దీనికి పరిష్కారం ఏమిటి? కులం, వంశం కాదు కావలసింది, ఆ వ్యక్తి యోగ్యుడా అయోగ్యుడా అనేది ముఖ్యం. మరి సుభద్ర తీసుకున్న నిర్ణయం ఎంతవరకు సమంజసం? గోపిలో ఈ అర్హతలన్నీ ఉన్నాయా?
కేవలం ఒక విద్యార్థి. సుబ్బు పురోగమనానికి ఏమాత్రం అడ్డు తగలుతాను. కానీ గోపి లాంటి వ్యక్తికి ఆమెను చేపడతాడంటే మాత్రం సహించలేడు తను. నిత్య దరిద్రంలో మగ్గిపోతూ బ్రతుకును పణం పెట్టే ఇలాంటి సంఘటనను తను ప్రోత్సహించలేడు. అందుకే తాను సుబ్బుని చేపట్టాలి. ఆమె బ్రతుకు మరోవైపు పయనించకూడదు. దృఢచిత్తంతో అట నుండి కదిలాడు కృష్ణశాస్త్రి. సుభద్ర మేడమెట్లు దిగి కిందకి వచ్చింది. ఇదిగో సుబ్బు, వచ్చే శుక్రవారం నీ పెళ్లి ముహూర్తం నిర్ణయించాం. వెర్రిమొర్రి ఆలోచనలు మాని నిశ్చలంగా ఉండు. ఇది నా ఆజ్ఞ అనుకో, శాసనమే అనుకో. అంత క్రితమే గణపతి నీలకంఠేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళిపోయాడు. దీక్షితులు గారు అంతా దైవేచ్ఛ అనుకుంటూ పూజామందిరంలోకి వెళ్ళిపోయారు. ఆ రోజంతా సుభద్ర కాలుగాలిన పిల్లిలా ఇంట్లో తిరుగుతూనే ఉంది. పెళ్లి పనులు జోరుగా సాగుతున్నాయి. ఇంత అర్జెంటుగా పెళ్లి జరిపిస్తున్నందుకు ఊళ్ళో వాళ్ళందరూ ఆశ్చర్యాన్ని వెలిబుచ్చారు. మళ్ళా ఇప్పట్లో మంచి ముహూర్తాలు లేవని ఇంత తొందరలో నిర్ణయించాం పెళ్ళి. అదీ కాక ఆ ముసలి ప్రాణం ఉండగా ఈ శుభకార్యం కాస్త జరిపించేస్తే బాగుంటుందేమో అని అనిపించింది అని అందరికీ సర్ది చెప్పారు భద్రమ్మ గారు సశేషం.